అయితే గత 2018లో ఆల్రెడీ రోడ్ శాంక్షన్ వచ్చింది. మన ఇక్కడ మన్నెగూడ నుంచి అప్ప జంక్షన్ వరకు రోజు ఒక రోడ్డు 3, 4 ప్రమాదాలు జరగడం జరుగుతుంది. జరిగిన ప్రమాదం అంటే ఎవరైనా చనిపోవడం జరుగుతుంది. చాలా దారుణమైనటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ వ్యవస్థ పట్టించుకోకపోవడం వలన ఈ దారుణాలు జరుగుతున్నాయి. ఈ గ్రీన్ ట్రిబ్యునల్ అంటున్నారు. ఎవరో చెన్నై వాళ్ళేసిర్రు, వాళ్ళేసిర్రు, వీళ్ళేసిర్రు అని చెప్తుర్రు గానీ, ఎక్కడనో పోయి అధికారులు పోయి మాట్లాడి వాళ్ళని ఓకే చేసి ఇప్పటివరకు దాన్ని సానుకూలంగా తీర్పు తీసుకొస్తే అయ్యేపోతుండే. 2018లో భూమి తీసుకున్నారు ఈ రోడ్డుకి ఇరువైపులా. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రోడ్డు? మన్నెగూడ నుంచి అప్ప వరకు. జంక్షన్ వరకు ఆల్రెడీ రోడ్డు విస్తరణ దగ్గర నుంచి నష్టపరిహారం ఇచ్చి భూములు తీసుకున్నారు. రైతులకు మొత్తం నష్టపరిహారం ఇచ్చిర్రు. ఇంకా 2-3 నెలలు అవుతుంది. ఆలూరు గేటు వద్ద చాలా ఘోరమైన ప్రమాదం, లారీ ఢీకోవడం వలన కూరగాయలు రైతులు అందరూ చనిపోయారు. ఆ తర్వాత ఇది పెద్ద ఘోరమైన ప్రమాదం. ఇది 20 మంది అంటే చాలా అసలు మాకే గగురు పొడుస్తుంది ఒళ్ళంతా చూస్తే. ప్రమాదం పొద్దున వచ్చి మేము పొద్దున చూసినాము. అక్కడే ఉన్నారా జరిగినప్పుడు? జరిగినాము. ఎటువంటి పరిస్థితి ఉండే అక్కడ? చాలా భయానకరంగా ఉండేది. ఎంత అంటే ఘోరమైన పరిస్థితి. వాళ్ళని తీసి వెహికల్ పైన వేస్తుంటే, ఆ కంకర్లో ఉన్నటువంటి వ్యక్తులను తీస్తుంటే ఘోరమైన పరిస్థితి అసలు. చిన్న పాప, 15 నెలల పాప, చిన్న చిన్న పిల్లలు, 20 మంది, దాదాపు 20 మంది చనిపోయారు. గాయపడ్డ వారు కూడా ఎక్కువ గాయాలు. చాలా బస్సులో మొత్తం 72 మంది ఉన్నారంట. గాయపడ్డ వాళ్ళని వెంటనే అంబులెన్స్ రావడం, తీసుకొని పోవడం, చాలా ఇది ఫాస్ట్‌గా జరిగింది కాబట్టి ఇక కొంచెం మంచిగానే ఉంది అప్పుడు. తర్వాత అధికారులు 7 గంటలకు అట్లా వచ్చారు. కానీ ప్రమాదం జరిగినప్పుడైతే భారీ శబ్దం వినిపించేసింది. ఈ బస్సుకు తలగంగానే ఈ యొక్క కంకర పోయి బస్ మీద పడ్డది. ఆ కంకర వలన మొత్తం ఇంతవరకు మునిగేసిపోయారు. ఆ వెనక సీట్‌లో ఉన్నటువంటి వ్యక్తుల దాకా నూక్కొని పోయింది. అట్లా అయ్యి డ్రైవరు స్పాట్, ఆయన టిప్పర్ డ్రైవరు స్పాట్‌లో వెళ్ళిపోయాడు. స్పాట్‌లో చనిపోయారు. కిన్నెర గిట్ట చనిపోయిండు. తర్వాత అది మొత్తం అట్లా పడేసింది సార్. ఇక అది చాలా ఘోరమైన పరిస్థితి. ఇక గవర్నమెంట్ తొందరగా పట్టించుకుంటేనే ఈ ప్రమాదాలకు జర అడ్డుకట్టేసినట్టు అవుతుంది. రోడ్డు విస్తరణ కంపల్సరీ ఉంది. ఇది ఎక్కడెక్కడ అసలు చాలా సమస్య జరిగింది. ఇది ఇంకా పట్టించుకోవట్లేరు అంటే ఎంత వైఫల్యమో ప్రభుత్వం మాకు అర్థమైతలేదు.